రేషన్ అక్రమాలు అనేవాళ్ళు ఒక 20 ఏళ్ల క్రితం నేను ఈనాడు తర్వాత సిటీ కేబుల్ తేజ టీవీ అట్లాంటి రోజుల్లో వార్తలు రాసిన రోజుల్లో అది ఏది 94 2000లో రేషన్ అక్రమాలు అంటే అర్థం ఏంటంటే రేషన్ షాపులో బియ్యం ఇయ్యరు, ఆ బియ్యాన్ని డీలర్కి కూడా ఇవ్వరు, తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటారు. డీలర్కి నీకు ఇచ్చిన దాంతో సరిపుచ్చుకో అని చెప్తారు, డీలర్ నాకు బియ్యం రాలేదు నేనేం చేయమంటారు అని ఎదురు తిరిగేవాడు. ఇది మొదటి దశలో ఉండేది. అయితే ఆ తర్వాత దశలో కాన్సెప్ట్ ఏమైందంటే డీలర్కి బియ్యం ఇస్తారు, డీలరు జనానికి నాకు బియ్యం రాలేదని చెప్పి, లేదా అప్పుడు రూల్ ఏంటి, ఈ టైం నుంచి ఈ టైం దాకా రేషన్ షాపు, నువ్వు ఆ టైంలో రాలేదు, షాప్ కట్టేశాక వచ్చావు కాబట్టి నేను ఇవ్వట్లేదు, ఇలాగా ఒక 1/4 మందో సగం మందికో రేషన్ ఇవ్వకుండా 2వ నెలలో వాళ్ళు వచ్చినప్పుడు పాతది కూడా సంతకం పెట్టించేసి రేషన్ ఇచ్చినట్టుగా ఈ బియ్యాన్ని వేరే వాళ్ళకి అది వ్యాపారస్తులకు అమ్ముకునేవాళ్ళు. అది 2వ దశలో రేషన్ అక్రమాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రేషన్ అక్రమాలు నాకు తెలిసి ఇందులో కనబడుతున్న సత్యం పబ్లిక్గా ఎక్కడా కూడా రేషన్ డీలరు లేదా ఆ ఏదైతే రేషన్ వెహికల్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బియ్యం ఇవ్వకుండా మోసం చేయట్లా, జనానికి బియ్యం ఇస్తున్నారు వాళ్ళు.